గాడ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూజన్ వన్. దేవుని ఎడలి భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అన్న వాగ్దానం, ఆ వాక్యం విన్నప్పుడల్లా నాకు ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు సజనీ గారు ఎప్పుడు గుర్తొస్తుంటారు. సో వీ హ్యావ్ సజనీ గారు విత్ అస్. వెల్కమ్ సజనీ గారు. Thank you, Dolly. To It's choose my and pleasure, and Wow. I'm really honored. Thank you so much. For this opportunity. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ఇక్కడ ఉన్నందుకు. వెల్, మన సిరీస్ పేరు వచ్చేసి ఐఎమ్ విత్ యూ ఆల్వేస్. సో ఈ సిరీస్లో మనము వీఆర్ గోయింగ్ టు టేక్ ద పాడ్కాస్ట్ అండ్ యు ఆర్ అవర్ వెరీ ఫస్ట్ గెస్ట్. మీరు ఎప్పుడు చాలా లవ్, పేషెన్స్ అండ్ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటుంటారు. సో ఐ డోంట్ నో వై, బట్ ఐ వాంట్ టు బిగిన్ మై పాడ్కాస్ట్ విత్ యూ. అందుకే మిమ్మల్ని ఇలా ఇన్వైట్ చేయడం జరిగినాయి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. సో వెల్, మీ డే ఎలా స్టార్ట్ అయింది ఈరోజు? By grace of God, చాలా మంచిగానే ఉండింది. ఈరోజు యాక్చువల్ నేను డే ఆఫ్ టుడే. నిన్న ఊరల్లో వచ్చాము. సో ఫ్రమ్ మార్నింగ్ నేను కొంచెం లేట్ బ్యాక్గా లెగడం, సో కొన్ని పనులు చేసుకొని ప్రేయర్లో గడిపి ఇక్కడ రావడం జరిగింది. సో ఐ ఫీల్ గుడ్. ఓకే. సో మీరు ప్రేయర్ అంటే ప్రతిరోజు ఎలా ప్రేయర్ లైఫ్ ఎలా ఉంటుంది? మీరు మార్నింగ్, ఈవినింగ్ అంటే ప్రేయర్ లైఫ్ మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? ఓకే, నార్మలీ మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ థింగ్ ఐ గెట్ ఆన్ మై నీస్ అండ్ దెన్ దేవుడిని అడుగుతాను, ఈ రోజంతా మీ కృపలో నాకు సహాయం చేతండ్రి, నీ జ్ఞానంతో నడిపించయ్యా, ఈ డే బ్లెస్ చెయ్యా అని. దెన్ ఐల్ గో బ్రష్ మై టీత్, ఐల్ కమ్ బ్యాక్ అండ్ దెన్ మళ్ళీ ప్రైజెస్ చదువుతాను. ఒక 1000 ప్రైజెస్ ఉంటాయి కదా, 1000 చదవను, బట్ ఐల్ అట్లీస్ట్ డూ లైక్ 1 పేజ్ అండ్ దెన్ అట్లీస్ట్ ఒక 20 ఎట్లా ఉంటాయి. సో 20-25 అలా ప్రైజెస్ చేసుకొని దెన్ ఐల్ డూ డైలీ బ్రెడ్ అండ్ దెన్ ఐల్ ప్రే అండ్ దెన్ ఐల్ టేక్ అప్ మై డే. దెన్ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ప్రేయర్ చేసి దెన్ బ్రేక్ఫాస్ట్ అది చేసుకొని దెన్ ఐల్ మూవ్ ఫార్వర్డ్. వావ్, హౌ స్వీట్. అంటే ఇలా 1000 అంటే ప్రైజెస్ అన్నారు కదా, సో మీరే అవి రాసుకున్నారా లేదంటే డిడ్ యూ గెట్ ఇట్? లేదు, అది బుక్ ఉంది ఒకటి 1000 ప్రైజెస్ అనేసి. Okay. నేను మీకు చూపిస్తాను. Yeah. ఆ బుక్లో లైక్ 1000 ఉంటాయి. సో ఈవినింగ్ ఎవ్రీడే ఐ విల్ రీడ్ లైక్ అట్లీస్ట్ 200 అలాగా ఈవినింగ్ ఈ వర్క్ నుంచి వచ్చిన తర్వాత. కానీ మార్నింగ్ మాత్రం అంత టైం ఉండదు అనేసి. సో ఐల్ జస్ట్ రీడ్ లైక్ వాట్ ఎవర్ పేజ్ ఐ గెట్ ఇన్, లైక్ ఆ పేజ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏవైతే ప్రేజెస్ ఉన్నాయో అవన్నీ చదువుతాను. ఓకే. సో యా, బట్ ఈవినింగ్ వచ్చినప్పుడు మాత్రం 200 అయిన తర్వాత ఒక నెక్స్ట్ డే దెన్ ఐ విల్ గో అనదర్ 200 అట్లా. సో వచ్చేస్తూ ఉంటాను. నైస్. యాక్చువల్లీ ఇది చాలా కొత్తగా వింటాను. నార్మల్లీ అందరూ అయితే అండ్ యూ ఆర్ వర్కింగ్ ఉమెన్ హియర్ అండ్ స్టిల్ మీరు యూ మెయింటైన్ యువర్ లైఫ్ విత్ గాడ్. మీ గాడ్తో చాలా ఎక్కువ కనెక్షన్ ఉన్నట్లనైతే నాకు The whole day I pretty much I'll try to stay connected. By grace of God, నాకు ఆఫీస్ కూడా ఉంది and 90% of my work is on the computer. సో నేను నార్మల్లీ ఏదో ఒక మెసేజ్ వింటూ లేకపోతే పాటలు ప్లే చేస్తూ ఆఫీస్లో నా వర్క్ చేసుకుంటాను. సో అన్లెస్ ఇఫ్ సంబడి కమ్స్ దెన్ ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు స్టాప్ ఇట్. అందుకే ఏది కూడా నేను లైవ్ చేయలేను. సో వాట్ ఎవర్ ఇస్ డన్ ఐ కెన్ ఐ కెన్ లిసన్ టు ఇట్ అండ్ వైల్ ఐ డూ మై వర్క్. సో అంటే మీరు యు ఆర్ లివింగ్ ఇన్ అ వెరీ ఫాస్ట్ కల్చర్ కదా నౌ డేస్. మీకు ఎప్పుడు ఈ వరల్డ్లో సాంగ్స్ కానీ వరల్డ్ వైబ్ కానీ ఎంజాయ్ చేయాలని కానీ అంటే బికాస్ మీరు ఎప్పుడు దేవుని వాక్యం వినంటే ఎప్పుడైనా బోర్ కొట్టిందా లేదంటే ఈ వరల్డ్ వైబ్ చూడాలి ఏదైనా అదర్ సాంగ్స్ వినాలి అని అట్లా ఎప్పుడు అనిపించలేదా? ఇప్పుడైతే ఏం లేదు. ఐ మీన్ యంగ్గా ఉన్నప్పుడు అట్ ద టైమ్ మూవీస్ చూడడం కానీ పాటలు వినడం కానీ చేసేదాన్ని. బట్ ఆ రిలేషన్ దేవునితో మన దగ్గర అయ్యే కొలది ఇవన్నీ ఇట్స్ లైక్ ఇట్స్ నథింగ్, అనవసరం, అసలు వేస్ట్. అది కూడా మన లైఫ్లో వేస్ట్ అయిపోతుంది. ఐ వాంట్ బి మూవింగ్ క్లోజర్ టు గాడ్ అన్న ఇతోటి ఇప్పుడు అసలు ఐ ట్రై నాట్ టు ఎట్ ఆల్. ఐ డోంట్ ఎట్ ఆల్. ఐ మీన్ టీవీలో ఎప్పుడన్నా ఏదైనా వచ్చి అక్కడ కూర్చొని అట్లా అయిపోతే కానీ బట్ I'll just try to make my move from there. Atla. Wow, that's really great అసలు. No, I think that is expected of us. So by grace of God, you are doing it really great అసలు. సో మీరు అమెరికా వచ్చి 20 years అవుతున్నట్టుంది కదా? ఈ ఇయర్ సెప్టెంబర్ గాడ్ విల్ బి 21 years. So వావ్, ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. సో మీరు ఇండియా నుండి ఇక్కడికి వచ్చారు, ఫ్యామిలీగా వచ్చారు కదా. సో మీరు ఎప్పుడైనా హార్డ్షిప్స్ అలాంటివి ఏమన్నా ఫేస్ చేశారా ఇక్కడ సెటిల్ డౌన్ అయ్యేటప్పుడు? Oh yeah, of course. Any change is difficult and it takes time to adapt కదా. సో ఫస్ట్ వచ్చినప్పుడు సేమ్ థింగ్, నేను డిపెండెంట్ వీసా మీద వచ్చాను.
వర్క్ ఏం లేదు. సో వీ వర్ ప్రేయింగ్ ఫర్ గాడ్ టు ఓపెన్ ద డోర్స్. ఇట్ టుక్ అబౌట్ లైక్ 3 years బిఫోర్ ఐ గాట్ వర్క్ పర్మిట్. సో ఆల్ దిస్ టైమ్ వీ వర్ ప్రేయింగ్. మనకు తెలియనప్పుడు యూనో ఎప్పుడు ఆ డోర్ ఓపెన్ అవుతుంది అన్నది తెలియనప్పుడు మనకి అది ఎప్పుడవుతుంది అంటూ ఉంటుంది కదా. సో దట్ టుక్ టైమ్. బట్ బై గ్రేస్ ఆఫ్ గాడ్ ఇనీషియల్గా కొంచెం హోమ్ సిక్నెస్ అవంతా మళ్ళీ. బట్ గాడ్ వాస్ గ్రేషియస్ అండ్ యా హీ హెల్ప్డ్ ఎందుకంటే us out. ఎందుకంటే మేము కూడా ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇప్పుడే అంటే Yeah. ఇప్పుడు కొంచెం అంతా వీ హ్యావ్ నెట్వర్క్ అండ్ వీ కెన్ టాక్ టు పేరెంట్స్ ఇండియా. మాకు ఇంకా కష్టంగా అనిపిస్తుంది వచ్చిన కొత్తల్లో, చాలా కష్టం, బికాస్ వీ డోంట్ నో ఎనీ వన్ హియర్. Right. మీరు అలా వచ్చి అండ్ దట్ టు 21 years బ్యాక్ అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. No, అప్పుడు గ్రోసరీ స్టోర్స్ కూడా సరిగ్గా ఉండేవి కాదు అసలు. ఏమన్నా ఫుడ్ దొరికినా చాలా పాత స్టాక్ దొరికేది లైక్. అండ్ దెన్ ఎవరు ఫెలోషిప్ కానీ అట్లాంటిది ఏం లేదు 20 years బ్యాక్. సో యా, ఇట్స్ అ లాంగ్ వేస్. బట్ స్టిల్ గాడ్ హెస్ హెల్ప్డ్ యూ గైస్ Yes, సో by మచ్. grace of God only. Yeah. యా So that's actually, I think that's what made me like like దేని దగ్గరికి దేనికైనా వెళ్ళొచ్చు. That's how I ఎస్ like my relation deepened with him. యా యూర్ వెల్ సెటిల్ నౌ ఇన్ యుఎస్ఏ. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది యుఎస్ఏ? And this is my home now. This is my home now. God has blessed us with 2 kids. Yeah. And illu. And then అక్కడికి వెళ్ళినా I mean they all love us. My family కానీ my husband's family, they all love us, they care for us. But still we are like guests to them. Right? యా So వెళ్ళి చూసి కొన్ని రోజులు ఉన్నాక okay, we miss our home too, like okay, we want to come come back. back. Yeah, it's nowhere rudeness or anything, but it's just Yeah, this is yeah, where God right. wants you, then this is where you are. Right? ఎస్. And yeah. The thing is, when you're talking about your kids, ante you're blessed with 2 kids. So వాళ్ళ ప్రేయర్ లైఫ్ యాజ్ అ మదర్ మీరేమన్నా వాళ్ళకి హెల్ప్ చేస్తారు? అండ్ బికాజ్ దే ఆర్ యంగ్ నవ్ అండ్ దే ఫేస్ ద వరల్డ్. బికాజ్ మనం వద్దన్నా కానీ వరల్డ్ చూస్తూ ఉండిద్ది అండ్ అట్రాక్ట్ అవుతూ ఉంటాము. Yeah. సో అలాంటివి ఏమన్నా మీరు వాళ్ళు ఓవర్కమ్, బికాస్ సమ్ టైమ్స్ కిడ్స్ డజంట్ టెల్ టు పేరెంట్స్, Right. they face it alone. Right. Or they share it with their friends who are not correct for that to share. So అలాంటివి జరగకుండా మీరు ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటారా టు బీ ఇన్ గాడ్, ఆర్ వాట్ డూ యూ డూ ఫర్ దాట్? So in the morning, definitely, I pray for them before they go to school. And Naina ఇప్పుడు కాలేజ్కి వెళ్తుంది కాబట్టి, even before, she's still on bed when I leave. So I'll pray for her. But I'll make sure she prays before she leaves. నేను అడుగుతాను, నువ్వు చదివావా బైబిల్ అని. ఓకే, చదివానమ్మా, ఈరోజు ఇది చదివాను. సో వాట్ ఆర్ యూ రీడింగ్ అంటే వాళ్ళు చదువుతున్నారని చెప్పడమే కాదు. సో ఐల్ మేక్ షూర్ లైక్ నువ్వు ఎక్కడున్నావు బైబిల్లో, ఏం చదువుతున్నావు. సో ఐల్ ఆస్క్. ఇప్పుడు రూబెన్ వాళ్ళకి హోంవర్క్ అది చేసుకొని పడుకునేసరికి లేట్ అవుతుంది. సో మేము కార్లో వెళ్ళినప్పుడే నేను తనతో డైలీ బ్రెడ్ చదివిస్తాను. సో అండ్ దెన్ ఒక వర్డ్స్ ఏదో ఒకటి తన మెమరీలోంచి నాకు ఒకటి చెప్పాలి కార్లో. అండ్ దెన్ ఐల్ డ్రాప్ హిమ్. సో అఫ్ కోర్స్ వాళ్ళ ఇంగ్లీష్లో ఉన్నారు, దే హ్యావ్ టు ఫేస్ యాజ్ వీ డిడ్ కదా. ఎస్. బట్ వీ ప్రే అ లాట్. మనం ప్రేయర్ చేయగలం, దేవుడే ఆ జ్ఞానంని వాళ్ళకి ఇవ్వాలనేసి. సో వెన్స్డేస్ చర్చ్కి వెళ్తాం, ఫెలోషిప్కి వెళ్తాం, సండే. సో దే ఆర్ ఆల్సో మనం చేసే ప్రయత్నం మనం చేస్తున్నాము. Yes, అండ్ God will take దెన్ గాడ్ విల్ టేక్ కేర్. సో యా దట్స్ గ్రేట్. అంటే ఇక్కడ యుఎస్ఏలో కల్చర్ వేరేలా ఉంటుంది కదా. అంటే కిడ్స్ని కొంచెం ప్రెషర్ చేసి అడిగినా తప్పు, అలా ఐ షుడెంట్ కమెంట్ ఆన్ దాట్. బట్ ఇలాంటి కొంచెం కల్చర్ నడుస్తూ ఉంటుంది కదా. సో డిడ్ దట్ ఇంపాక్ట్ యువర్ లైఫ్? ఇక్కడ ఉంటున్నప్పుడు మన కల్చర్ వేరు, ఇక్కడ ఉండే కల్చర్ వేరు. సో మీరు అలా కిడ్స్ని అలా పెంచాలి కాబట్టి ఎక్కువ పర్సనల్కి వెళ్ళొద్దు, ఎక్కువ వాళ్ళ పర్సనల్తో టచ్ చేయకుండా పైనే ఉండేలా ఉంటారా? అదర్వైజ్ అంటే బైబిల్ విధంగానే, ఐ మీన్ యూ ఆర్ టెలింగ్ అబౌట్ టీచింగ్ దెమ్, ఆస్కింగ్ దెమ్ ఎవ్రీ డే వెదర్ యూ హ్యావ్ స్టడీడ్ ఆన్. డిడ్ యూ ఫేస్ దట్? అంటే వాళ్ళు పర్సనల్ స్పేస్ ఎక్కువ కోరుకుంటారంట కదా ఇక్కడ యుఎస్ఏ పెరిగిన పిల్లలు. సో డిడ్ యూ హ్యావ్ ఫేస్ దట్ అండ్ హౌ డిడ్ యూ హ్యాండిల్ దట్? some things, whatever we can do, we always try to make sure, like ఇప్పుడు even if you can afford like many TVs for the home, ఒక్కటే టీవీ పెట్టాం హాల్లో. సో దట్ వే ఎవ్రీబడి విల్ బి దేర్. ఎవరి రూమ్లో వాళ్ళు కూర్చొని ఎవరికి ఇష్టమైన వాళ్ళు చూసేది అట్లా కాకుండా, సో దట్ వే దే విల్ స్పెండ్ టైమ్ టుగెదర్. సో వాళ్ళ రూమ్లో ఉన్నా కూడా ఒక స్నానం చేసుకొని రెడీ చేసుకొని దెన్ లేకపోతే స్టడీ రూమ్లో వాళ్ళిద్దరు కూర్చొని చదువుకుంటే ఐఎమ్ ఓకే విత్ ఇట్. లేకపోతే కింద ఉండాలి.
ఓకే. ఊరికనే రూమ్లో కూర్చొని అలా ఐ మీన్ ఈవెన్ టిల్ దిస్ డే గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుడు కూడా ఆ ప్రేమను ఇవ్వాలి కదా, వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేసే యెస్. ఇది దేవుడు పెట్టాలి. సో దేవుడు వాళ్ళ మీద కూడా వర్క్ చేస్తాడు. సో దే నో నేను ఎప్పుడైనా కూడా వెళ్ళి వాళ్ళ ఫోన్స్ అడుగుతాను, లైక్ ఐ విల్ వావ్! చెక్. సో దే డజంట్ They know, at the same time, I'll keep my phone free for them. They can have it anytime they want to, they want to go on anytime. Sometimes, నేను కిచెన్లో వర్క్ చేస్తుంటే ఎవరో ఫోన్ చేస్తారు, వాళ్ళే మెసేజ్ చేసి ఇస్తారు, లేకపోతే మెసేజ్ చేయాలి అంటే నేను చెప్తాను, వాళ్ళు టైప్ చేస్తారు. సో అది ట్రాన్స్పరెన్సీ ఉంది. వావ్! సో దట్స్ గ్రేట్. అంటే అంటే యాహ్! మధ్యలో స్టార్ట్ చేయకుండా, అంటే ఐ థింక్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి బిగినింగ్ యూ హావ్ డన్. అంటే కొంచెం, కానీ మెయిన్ థింగ్ ప్రేయర్. Yes. మనం ఏం చేసినా కూడా ఫస్ట్ థింగ్ ఐ థింక్ God has prayer. helped. Yeah. Yeah, that's great. So, And నాకు still ఒక more answer prayers are వచ్చింది. needed. Yes. మెయిన్ But థింగ్ ఇస్ you ఇప్పుడు did a రైట్ great నౌ, job. అండ్ వాళ్ళు ఇంట్లో ఉన్నారు కాబట్టి యూఆర్ ఆన్, అంటే కాన్స్టెంట్గా వాళ్ళని మనం వెనకాల ఉంటాం, చెప్తాము, చేస్తాం, మన సజెషన్స్ ఇస్తాము. వాళ్ళు అప్పుడు డినై చేసినా కూడా దేర్ అట్ దట్ ఏజ్, వాళ్ళు అప్పుడు డినై చేసినా ఓకే, అమ్మ ఎందుకు చెప్పింది, నాన్న ఎందుకు చెప్పారు, దే థింక్ అబౌట్ ఇట్ అండ్ దెన్ దే విల్ ఎండ్ అప్, వాట్ ఐ సీ ఇస్ అట్ ది ఎండ్, ఓకే చెప్పింది మన మంచికే అని, దే విల్ డెఫినెట్లీ They listen. కన్సిడర్ అండ్ లిసన్. కోపం అలాంటివి కూడా, బట్ ఐ సీ గాడ్. God is helping. ఉంటాయి, లేకుండా ఉండవు, కానీ That is how God is guiding Yeah. your family. Yeah. Nice to hear, Sajni. So, మీరు మీ లైఫ్లో బీయింగ్ ఏ బిలీవర్ ఈజ్ డిఫరెంట్ అండ్ బీయింగ్ ఏ క్రిస్టియన్ ఈజ్ డిఫరెంట్. సో అంటే క్రిస్టియన్ అంటే బై బర్త్ మన పేరెంట్స్ క్రిస్టియన్ అయితే మనం కూడా క్రిస్టియన్ అయిపోతాం. బట్ మీరు బిలీవర్గా దేవునిలో ఉండడంకి రీజన్ ఏంటి? అసలు ఎలా వచ్చారు? అలా దేవునిలోనే స్టిక్ ఆన్ అయి ఉండడానికి రీజన్ ఏంటి? ఓకే. మేము చిన్నగా ఉన్నప్పుడు, అంటే నాకే యాజ్ ఫార్ యాజ్ ఐ కెన్ రిమెంబర్, అంటే అమ్మ ఇంట్లో ప్రేయర్స్ చేయించడం అలా అనమాట. అంటే మా ఫాదర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసేవాళ్ళు. చేసినప్పుడు అసలు చర్చ్ కూడా ఉండేది కాదు మాకు. అంటే క్వార్టర్స్లో ఉంటాము, బయటికి వెళ్ళడానికి కూడా ఇది ఉండదు. అయితే అప్పుడు చర్చ్కి వెళ్ళేవాళ్ళం కాదు. సో ఆల్మోస్ట్ నేను 5th గ్రేడ్కి వచ్చాక మా ఫాదర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయిపోయారు. సో బయటకు వచ్చాక చర్చ్కి వెళ్ళడం స్టార్ట్ చేసాం. కానీ అప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ఎవ్రీడే మా మదర్తో ప్రేయర్ చేయించడం, ఎవ్రీ సండే లైక్ సర్వీస్ లాగా ఇంట్లో నన్ను మా తమ్ముని పెట్టుకుని మా మదర్ ప్రేయర్ చేస్తూ అలా చేసేవాళ్ళు. సో అయితే మా ఫాదర్ ఒకసారి రిటైర్ అయిన తర్వాత బయట జాబ్ చేయడానికి చూస్తూ ఉన్నారు. సో ఆయనకి జాబ్ రావడానికి 3 years పట్టింది. సో 1 year ల్యాబ్స్. సో యూ ఆర్ లుకింగ్ ఫర్ ద జాబ్ కదా, సో ఎసెన్షియల్ కదా, ఐ మీన్ ఫ్యామిలీని నడిపించాలి అంటే. సో ఫస్ట్ ఇయర్ పాస్డ్ అవే, బట్ దెన్ ద థింగ్స్ ఫర్ గెటింగ్ హార్డర్ బై 6th grade నేను వచ్చేసరికి. సో మా మదర్ మమ్మల్ని బాగా ఇంకా ప్రేయర్ చేయించడం. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా, అంటే చిన్నగానే ఇక 6th, 7th grade అంటే అంత మనకి ఇదేం కాదు. సో అంటే మేము చేసేంతలో కొంచెం ఏమంటారు ఫాస్టింగ్ పెట్టించడం, లైక్ అంటే బ్రేక్ఫాస్ట్ పెట్టి లంచ్ చేయనివ్వకుండా 3 తర్వాత తినేటట్టు, అంటే వాట్ ఎవర్ లెవెల్ వీ కెన్ డూ ఇట్, కానీ ప్రేయర్ చేయించేవాడు. సో అలా అలవాటయింది. అలవాటయింది. సో తర్వాత అద్భుత రీతిలో దేవుడు మా ఫాదర్కి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు 3 years తర్వాత. సో ప్రైజ్ గాడ్. అంటే మేము వీ వర్ ఏబుల్ టు విట్నెస్ దాట్ కదా, యాజ్ అ కిడ్స్ వీఆర్ వాచింగ్ ఎవ్రీథింగ్ దట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద హోమ్. సో అలా ఇంకా దేవుడిని వదిలిపెట్టకుండా మా స్టడీస్ కోసం మేము కూడా బాగా ప్రేయర్ చేసుకుంటూ అలా అలా దేవునిలో దేవుడి మీద నమ్మకం పెట్టుకొని మనం కూడా మన లైఫ్ని నడిపించవచ్చు అన్న ఒక థాట్ అయితే వచ్చింది. సో 10th తర్వాత బయట ఉండడం, సో మనకు మనం ప్రేయర్ చేసుకోవడం అట్లా. అంటే 10th తర్వాత బయట ఉన్నప్పుడు అమ్మ నాన్న ఉండి చెప్పకపోయినా మనకి ఆటోమేటిక్గా లైక్ ఓకే ఈరోజు సండే చర్చ్కి వెళ్ళాలి, ఓకే ప్రేయర్స్ చేసుకోవాలి, మన ఫాస్టింగ్ మనం చేసుకోవాలని మనగా అలా అలవాటు అయిపోయింది. అది అక్కడే మీరు బిలీవ్, అంటే ఆ తర్వాత మీరు ఈ వరల్డ్ వైపు చూడడం అట్లాంటివి ఎప్పుడు జరగలేదా? లేదు. అప్పుడు మూవీస్ చూడడం అవంతా మామూలుగా ఉండేది. సో ఇట్స్ లైక్ ఏ బాక్స్ కదా, చర్చ్కి వెళ్ళినప్పుడు అట్లా మన ప్రేయర్స్ ఓకే ఫర్ లైక్ ఫర్ ఫన్ వాచింగ్ టీవీ ఆర్ మూవీ చూడడము, లైక్ పాటలు వినడం అట్లాంటివన్నీ ఉండే. సో యాక్చువల్ ఇంటర్లో ఏమైందంటే, ఫస్ట్ ఇంటర్ అయినప్పుడు ఐ డోంట్ నో ఇప్పుడు ఇంకా ఇంటర్ ఉందో లేదో కానీ 11th, 12th ఓకే. అయితే నేను అది 96, 97 year.
సో 10th అయిపోయాక నేను మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాననమాట. సో అక్కడే చదువుకున్నాను 11th, 12th అదే ఇంటర్మీడియేట్ ఫస్ట్ అండ్ సెకండ్. అయితే నేను ఫైనల్ ఎగ్జామ్స్‌లో 2 ఎగ్జామ్స్ అయిన తర్వాత థర్డ్ ఎగ్జామ్ బాటనీ. అయితే మా కాలేజ్‌కే వెళ్ళేవాళ్ళం ఎగ్జామ్స్ తీసుకోవడానికి. కానీ టెస్టింగ్ టైమ్‌లో అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఆహ్, ఏదో జగ్లింగో ఏదో సిస్టమ్ అనేసి లైక్ స్టూడెంట్స్ ఆ కాలేజ్‌లోనే ఎగ్జామ్స్ తీసుకోరు. వేరే కాలేజెస్‌లోకి ఎక్కడ వాళ్ళకి సీట్ వాళ్ళకి ఇక్కడ ఆల్ చదవట్లేదు. లేదు. ఎక్కడ ఎగ్జామ్ తీసుకోమని వాళ్ళకొస్తే హాల్ టికెట్‌లో అక్కడెళ్ళి ఎగ్జామ్ ఎగ్జామ్ తీసుకో. రాయాలి. ఓకే. సో, నేనంత సిటీకి ఫెమిలియర్ కాదు. అయితే మా బాబాయ్ హీ ఆఫర్డ్. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా! సో, హీ వాస్ వెరీ నైస్. లైక్ ఎగ్జామ్స్ టైమ్‌లో మామూలుగా అయితే నేను నా సైకిల్ మీద వెళ్ళిపోయేదాన్ని కాలేజ్‌కి. కానీ ఎగ్జామ్స్ టైమ్‌లో ఆయనే తీసుకొచ్చేవాడు. అయితే ఆ రోజు ఏమైందంటే బాటనీ ఎగ్జామ్ రోజు ఎవరో ఐ స్టిల్ డోంట్ నో హూ దట్ ఈస్. ఆయన్ని ఎవరో పొడిచారు. మై గాడ్. అయితే పొడిస్తే నేను ఎగ్జామ్‌కి వెళ్తుంటే వాళ్ళ ఇల్లు ఎక్కడైతే ఉందో అక్కడ డిగ్రీ కాలేజ్ ఉండేది. సో, వెళ్తూ మా అంకుల్ ఏం చేశారంటే, ఆ కాలేజ్‌లోని ఏంటి వాళ్ళ ఎగ్జామ్స్ అన్నీ జరుగుతున్నాయంటే, ఆయన మరి ఎవరో ఆయన నాకైతే తెలీదు కానీ ఇవాళ ఏం ఎగ్జామ్స్ లేవండి అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి అని చెప్పారు. చెప్పగానే మా అంకుల్ "అరే! ఎగ్జామ్స్ అంతా ఖాళీ లేవంట ఇవాళ క్యాన్సిల్ అయిపోయింది. మనం ఇంటికెళ్ళిపోదామని" తీసుకొచ్చి డ్రాప్ చేసేసారు. సో, అయితే ఎగ్జామ్ 9-12 అనుకుంటా. అయితే నేను ఇంటికొచ్చేసాను. నేను మామూలుగా ప్రిపేర్ అవుతున్నాను నెక్స్ట్ డే ఎగ్జామ్‌కి అట్లా. అయితే 11:30కి ఒక ఆంటీ ఎవరో పాస్ బై అవుతూ "ఏంటి సరోజిని నువ్వు ఇలా ఎగ్జామ్‌కి రాలేదా?" అనేసి అన్నారు. ఆ ఎగ్జామ్ ఏంటంటే ఈరోజు అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి కదా! అంటే లేదమ్మా మా అమ్మ ఎళ్ళింది. నువ్వు వెళ్ళలేదా ఎగ్జామ్‌కి" ఇంకా నాకు అసలు ఏడుపు ఆగలేదు. అలానే ఏడ్చుకుంటూ ఉన్నాను. ఇంకా మా అంకుల్ అప్పుడు ఆయనకి స్టోర్ ఉండేది. వెళ్తూ ఇలా అయింది అంకుల్ అంటే, అవును నాకు తెలిసింది. కానీ మళ్ళీ నేనెందుకులే అప్సెట్ చేయడం అనుకున్నాను అంటే, అదేంటి అంకుల్ అని. ఇంకా నేను ఏం చెప్పాలి? నేను ఇదొక్క పర్పస్‌కే మనకేం పార్ట్ టైమ్ జాబ్‌లు అవి కూడా కాదు కదా! ఒక్క పర్పస్‌కే నేను ఇల్లు వదిలి అక్కడ ఉంటున్నాను. ఎగ్జామ్ రాయలేదని ఎలా చెప్తాం ఇంట్లో? కానీ యాహ్! చాలా బాధ, భయం, ఏడుస్తా ఉన్నాను. అండ్ దెన్ అప్పుడు నేను ఓన్లీ 16 ఇయర్స్ ఓల్డ్. కానీ ప్రేయర్ చేసుకున్నాను. దేవా నువ్వు మంచి దేవుడివి. నాకిలా ఎందుకు జరిగిందో నాకు తెలీదు. కానీ ఏదైనా కూడా మంచిగా చేస్తావు అని ప్రేయర్ చేసుకున్నాను. ఐ మీన్ 16 ఇయర్స్‌కి ఐ థింక్ ఇప్పుడు నేను చూస్తే అది చాలా మెచ్యూర్ ప్రేయర్ యాహ్! కదా! అని నేను ప్రేయర్ చేసుకున్నాను. అలాగే ఏడుస్తూ ఉన్నాను. అది మాకు ఇంటర్మీడియేట్‌లో ఎలా ఉండేదంటే ఫస్ట్ ఇయర్ ఒక ఎగ్జామ్ ఉంటే నెక్స్ట్ సెకండ్ ఇయర్‌కి ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ ఇయర్. సో, నెక్స్ట్ నాకు ఎగ్జామ్ లేదు యాక్చువల్లీ. సో, నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ న్యూస్ ఏంటంటే అప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఓహ్! ఎందుకంటే స్టేట్‌లో ఎక్కడో ఒక చోట పేపర్స్ లీక్ అయినాయి. సో, దే క్యాన్సిల్డ్ ఆల్ ది ఎగ్జామ్స్. ఓహ్ మై సో, గాడ్. దట్ వాస్ ఎ మిరకిల్ ఇన్ మై లైఫ్ సీరియస్లీ. యాహ్! పర్సనల్‌గా. సో, దాని తర్వాత అంటే నా ఒక్కదాని కోసం దేవుడు దేవుడు అలా ఏదైనా చెయ్యగలడు అన్న యెస్. ఒక దాంతో ఇంక అస్సలు అమ్ దే అసలు నేనెంత థాంక్స్ చెప్పగలను దేవుడికి. దాని తర్వాత యాహ్! ఏదో ఫోన్ చేసాడు మా ఫాదర్ రావడం అదంతా తర్వాత జరిగింది. కానీ ప్రైజ్ గాడ్. దట్ వాస్ ఎ వెరీ పర్సనల్ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. ఎక్స్‌పీరియన్స్. యాహ్! గాడ్. ఐ మీన్ ఆల్ గ్లోరీ టు గాడ్. యాహ్! తర్వాత 1 మంత్ లేటర్ అన్ని ఎగ్జామ్స్ మళ్ళీ పెట్టారు. అందరూ తిట్టుకుంటూ ఉన్నారు ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినాయని. కానీ నాకు మాత్రం అది యాహ్! ఇట్స్ ఎ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ ష్యూర్. నిజంగా దేవుని అడలి భయభక్తులు యాహ్! కలిగి అడిగితే యాహ్! అంతమందిని కూడా ఆపేయగలుగుతారు ఆయన. యాహ్! యాహ్! సో, ఎక్కడ ఐయామ్ మొత్తం లెర్నింగ్ సో స్టేట్ లాట్. ఎగ్జామ్స్ మొత్తం అప్పుడు ఆంధ్ర, తెలంగాణ అంతా టుగెదర్ కదా! యాహ్! సో, అవును. యాహ్! సో, అన్ని సచ్ ఎ ఎగ్జామ్స్ బ్లెస్సింగ్. యాహ్! గ్రేట్ మిరకిల్ దట్ ఐ పర్సనల్లీ ఫస్ట్ టైమ్. తర్వాత మెనీ మిరకిల్స్ యాహ్! గాడ్ హస్ డన్ ఇన్ మై లైఫ్. దట్స్ ద ఫస్ట్ మిరకిల్ టు బిగిన్. నేను అనుకుంటూ ఉంటాను, దేవుడు మీ లైఫ్‌లో మీరు ఎప్పుడైనా టెస్టిమనీ షేర్ చేసినప్పుడు చర్చ్‌లో ఇంతలా చేసినారు. ఎ ఎలా దేవుడికి ఏమైనా పార్షియాలిటీ అనుకున్నా. బట్ నో, యూ ఆర్ థట్ క్లోజ్ టు హిమ్. అంటే మీరెప్పుడు దేవునితోనే ఉంటున్నారు. అంటే దేవునితో మనం ఎప్పుడైతే మన పేరెంట్స్‌తో పక్కనే ఉండి అడిగినప్పుడు వెంటనే ఇస్తారు గదా! దూరంగా ఉండి అడిగి. సో, ఐ కెన్ సీ ఇట్ అండ్ ఐయామ్ లెర్నింగ్ ఎ లాట్ యాక్చువల్లీ. Thank you. But యాహ్! I can say definitely, that's God is also working on me. I don't say everything is like like every day is a perfect day. Family life కానీ, work life, kids తో కానీ. In every area, God is also working on me. నేను చెప్తున్నాను కదా, ఈవెన్ అట్ దట్ టైంలో కూడా నేను ఇంకా మూవీస్ చూస్తున్నాను అని చేస్తున్నాను. బట్ దట్ స్లోలీ దోస్ థింగ్స్ ఫేడ్ అవే అవుట్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఎవరో చెప్పాలా అన్న కాదు కానీ మనకు మనం ఏంటిది దేవుడు ఇంత చేస్తుంటే ఇట్ల కోసమా మన లైఫ్ అనిపిస్తుంది. అవును. యూనో యాహ్! దిస్ అసలు వరల్డ్ అసలు గివ్స్ నథింగ్ కదా! మనం ఇఫ్ వి రియల్లీ థింక్ అబౌట్ ఇట్ మనం కూర్చున్న ఒక గంట 2 గంటలు దాని తర్వాత మన ప్రాబ్లమ్స్ మనవే యాహ్! కదా.
అవును. నాకు అదే అనిపిస్తది. ఏదైనా ప్రాబ్లమ్స్ మూడ్ ఆఫ్ మనవే, మనం అయినప్పుడు చేయాల్సి చూసినప్పుడు మనవే. అవును. మనం చేయాల్సింది మనమే. మనకు Yeah. ఉండాల్సినవన్నీ అలాగే ఉండిపోతాయి. అది ఆ 2 అవర్స్ ఆఫ్ టైమ్‌లో కొంచెం Yeah. ఆబ్వియస్లీ నేను ఎక్కువ మూవీస్ సో అది చూడనులేండి. ఐ యాక్చువల్లీ డోంట్ హావ్ ఆ స్క్రీన్. టైంలో ఐ మీన్ వీ కెన్ ప్రాబబ్లీ గెట్ మోర్ థింగ్స్ డన్. యాహ్! కరెక్ట్. Yeah, if we can give that quality time to యెస్. our husband or kids, యెస్. కరెక్ట్. that's much better. సో దట్స్ ఎ గ్రేట్ లెర్నింగ్ యాక్చువల్లీ మీ Yeah. లైఫ్లో చాలా తెలుసుకోవడం. సో మీరు మీ జరిగిన దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క లైఫ్లో ఈరోజు మనం ఇక్కడ ఉండి ఇంటర్వ్యూ తీసుకుంటామంటే డెఫినెట్లీ గాడ్ ఈజ్ విత్ అస్ అండ్ ఈజ్ గ్రేస్ ఈజ్ విత్ అస్. Yes. అన్ని మిరకల్స్లో మీ లైఫ్లో అనేకమైన మిరకల్స్ జరుగుంటే సో మీ లైఫ్లో ఒక పవర్ఫుల్ టెస్టిమోనీ అంటే దేవుడు నా లైఫ్లో అఫ్ కోర్స్ ఈ 10th ఎగ్జామ్ అని చెప్పారు కదా మీరు 10th ఇంటర్. సో ఆ ఇంటర్ ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్సే ఒక పెద్ద మెరకల్. Yeah. కానీ ఇఫ్ యూ వాంట్ టు షేర్ అ టెస్టిమోనీ అబౌట్ గాడ్, నా దేవుడు నా కోసం ఇలా చేశాడు, నేను ఇది చెప్పాలనుకుంటున్నాను, మీరు యంగ్స్టర్స్కి ఆర్ మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఆర్ ఎనీ వన్ ముసలోళ్ళకి చిన్నోళ్ళకి ఎవరికైనా మీరు ఒక టెస్టిమోనీ చెప్పాలి దట్ గివ్స్ పవర్ టు దెమ్ అంటే వాట్ వుడ్ యూ షేర్? 2019లో 2019లో యాక్చువల్లీ ఏమైంది నాకు తెలియదు కానీ బాగా అంటే ఎలర్జిటిక్స్ అంతా అయిపోయి లైక్ ఫేస్ మొత్తం నెక్ వరకు మొత్తం లైక్ చాలా అంటే డార్క్ బ్లాక్ లాగా లైక్ ఇంకా ఏమీ కనిపించట్లేదు అన్నట్టుగా అయిపోయింది. అంటే ఐ థింక్ నా ఇగ్నోరెన్స్ కూడా ఉంది దాంట్లో. అంటే నేను ఇంకా వర్క్లో పడి ఇంకా అది ఇది ఇంకా బాగా బిజీగా ఉండి జస్ట్ ఏదో మనకు టేక్ కేర్ చేసుకోకుండా లైక్ అలా వెళ్ళిపోతూ ఉండేదాన్ని. So, that was also a learning point. God showed me like we have to take care of ourselves. What God gave, I mean, మనం ఏమి చాలా స్టైల్గా కనిపించ అలా అని కాదు. దేవుడు ఇచ్చిందని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, చేసుకోవాలి. సో అట్ దట్ టైం అట్లా బాగా ఇదిగా అయిపోయింది. సో ఇక్కడ నేను డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు ఇచ్చిన మందులు కూడా సరిగ్గా పనిచేయలేదు యాక్చువల్లీ. వాళ్ళు బయాప్సీ అని ఇక్కడ తీశారు కూడా, ఒక స్మాల్ టిష్యూ తీసి టెస్ట్ చేసిన ప్రోగ్రెస్ గాడ్ అంతా నార్మల్ ఉండింది కానీ దే డి నాట్ నో వాట్ వాస్ కాజింగ్ ద పిగ్మెంటేషన్ అన్నది. సో అదే ఇయర్ మేము వెకేషన్కి ఇండియా వెళ్ళాము. అయితే ఎవ్రీబడి వాజ్ వెరీ మచ్ లైక్ షాక్డ్, ఏమైపోయింది నీకు ఇట్లా అయిపోయావు అనేసి. ఇద్దరు ఫ్యామిలీస్ కూడా బాగా అంటే వాళ్ళు బాధపడ్డారు. నా ముందు చెప్పకపోయినా ఐ నో దేవర్ ఆల్ ఐ మీన్ నాకే బాధ ఉండేది. తర్వాత ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను మీరు చాలా నెగ్లెక్ట్ చేసేసారు, ఇది బాగుపడదు, నేను మందులు ఇచ్చినా కానీ అది మళ్ళీ రివర్ట్ అవుతుంది, సో ఇది బాగుపడదు అని చెప్పేశాడు ఆయన. సో నాకు చాలా బాధ అనిపించింది, చాలా ఏడుస్తూ ఉన్నాను. సో అయితే నాకు దేవుడు ఒక వాక్యం చూపించాడు ఏంటంటే ఐ హర్డ్ యువర్ ప్రేయర్, ఐ హ్యావ్ సీన్ యువర్ టీయర్స్, ఐ విల్ హీల్ ది. ఆమేన్. 2 Kings 22లో ఉంటుంది. అంతే, ఆ వాక్యం పట్టుకున్నాను, బాగా ప్రేయర్ చేసుకున్నాను. దాని తర్వాత ఇంకో డాక్టర్ దగ్గర దేవుడే నడిపించాడు. అంటే హైదరాబాద్లో తమ్ముడోళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక డాక్టర్ ఉన్నారు మంచిగా ఉన్నారంటే అక్కడికి వెళ్తే వాళ్ళు మందులు అవి ఇస్తే బాగా అసలు మంచిగా దేవుని దయ వల్ల అదంతా క్లియర్ అయిపోయింది. I mean, doctor's word is not final in our lives. Yes. Whatever it is, it's not final. When we know God, that's not final. What God says is final. Yes. సో దేవుని దయ వల్ల మందులు అక్కడ నుంచి తను పంపిస్తూ ఉండేవాడు మా తమ్ముడు. సో అవి వాడుతుండేదాన్ని, తగ్గింది. తనకి ఇదంతా హెక్టిక్ అవుతుంది అక్కడ నుంచి పంపించడం, మళ్ళీ ఇవన్నీ ఎందుకులే అని నేను మళ్ళీ అటు మా మ్యాటర్స్ ఇంటూ మై ఓన్ హ్యాండ్స్ వదిలేసి సరే మెయింటెనెన్స్లా చేసుకుందామని ఇక్కడే నేను చేశాను. అయితే అది చాలా టూ మచ్ అయిపోయింది. సో యాక్చువల్లీ ర్యాషెస్ లాగా చాలా ఎక్కువ వచ్చేసింది. నేను తర్వాత చూపిస్తాను మీకు ఫొటోస్. సో అలా వచ్చినప్పుడు కూడా ఎమర్జెన్సీకి వెళ్తే వాళ్ళు లైక్ అలర్జీ తగ్గడానికి యాంటీబయాటిక్స్ మీద అవి పెట్టారు. సో దెన్ ఇక్కడ మనకి వెంటనే ఏమీ కూడా లైక్ అపాయింట్మెంట్స్ దొరకవు. సో వాళ్ళు ఒక డెర్మటాలజిస్ట్ని రికమెండ్ చేశారు. సో వర్క్లో తెలిసి అలాగా గాడ్ ఆర్డర్స్ అవర్ స్టెప్స్ కదా, మనం డిపెండ్ ఆన్ గాడ్ ఆర్డర్స్ అవర్ స్టెప్స్. ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ అవర్ లైఫ్, గాడ్ ఆర్డర్స్ అవర్ స్టెప్స్. సో అలాగా ఒక డాక్టర్ ఇక్కడే దేవుని దయ వల్ల అంటే దానివల్ల ఏమైందంటే, సో ఇట్స్ లాంగ్ డిస్టెన్స్. ఎందుకంటే ఆ డాక్టర్ తోటి ఆన్లైన్ ఇట్స్ నాట్ పాసిబుల్. నేను ఆన్లైన్ ఒకసారి వెళ్ళాను కానీ ఆవిడ చెప్పారు లైక్ ఆన్లైన్లో ఇది చేయడం కష్టము, మందులు ఇప్పుడే వాడాలి మీరు అనేసి. సో అలాగా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం మళ్ళీ అట్లా
తగ్గింది. ఈవెన్ టు దిస్ డే నాకు లిప్స్ మీద కలర్ ఉండదు. సో ఐ హ్యావ్ టు పుట్ లైక్ హెవీ లిప్స్టిక్ ఆర్ సంథింగ్. It might look like fashion or something, but it's something I'm going through. Yeah. So God has been good and gracious. So God has So helped you. so just what I want to say is, don't take anybody's word as final. When you have relation with God, whatever God says is Final. final. Yes. Yeah. ఆబ్వియస్లీ. సో మీరు ఇలాంటి టఫ్ టైం అప్పుడు డిడ్ యూ ఎవర్ ఫీల్ లైక్ నన్ను ఎందుకు వదిలేసావు దేవా, నాకు ఎందుకు ఇలా జరిగిందని ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా? ఎందుకు కానీ లైక్ నేను చెప్పినట్టు ఆ రియలైజేషన్ దేవుడు ఇస్తాడు. నువ్వు వదిలేసావు కదా, దేవుడు ఇచ్చింది నేను వదిలేసాను, అందుకని అలా జరిగింది అన్నది మనకి అర్థమవుతుంది దేవునిలో ఉన్నప్పుడు. మనం క్వశ్చన్ చేయడం మానేసి మనలో ఉన్న తప్పుల మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఐ థింక్ గాడ్ హెల్ప్స్. యా, అండ్ వన్ మోర్ థింగ్, మనం ఇనీషియల్గా బైబిల్ చదువుతున్నప్పుడు జెనసిస్లో ఉండేది కదా ఏంటంటే దేవుడు భూమి ఆకాశములను నోటి వాక్కు ద్వారా సృష్టించాను అని చెప్తారు. సో వెన్ ఏ నాన్ బిలీవర్, ఐ హ్యావ్ పర్సనలీ ఫేస్డ్ కొంతమంది యంగ్స్టర్స్, దానికి నీ సమాధానం ఏంటి, నువ్వు ఇప్పుడు సైంటిఫిక్గా నమ్ముతావా లేదంటే నువ్వు ఈ థియరీని నమ్ముతావా, ఎలా నమ్ముతావు అని నన్ను క్వశ్చన్ చేసినప్పుడు, నాకు దేవుడి గురించి తెలుసు, ఆయన ఏది కరెక్ట్ అంటే అది కరెక్ట్, ఆయన చేశారంటే అది చేశారు అంతే, హీ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ యూ అనేది నా వర్షన్ ఆఫ్ థింగ్. బికాస్ వీఆర్ నథింగ్, ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీఆర్ నథింగ్. రైట్, ఎగ్జాక్ట్లీ. అది నేను చాలా మంది కమ్యూనికేట్ చేయలేక ఐ యూస్ టు బి ఫ్రస్ట్రేటెడ్. సో డూ యూ హ్యావ్ ఎనీ థాట్ టు షేర్ ఆన్ దిస్? నేను చేసే ఇప్పుడు జాబ్ బ్యాక్గ్రౌండ్ వచ్చి సైన్సే, కానీ స్టిల్ సైన్స్ ఆల్వేస్ కమ్స్ అండ్ దే చేంజెస్ ఎవ్రీ టైమ్. దే ఫైండ్ అ న్యూ థింగ్, ఓ వి థాట్ దిస్ అండ్ దిస్ చేంజెస్. గాడ్స్ వర్డ్ is true throughout, never changed. Amen. So that's what you believe. Yeah, and that's what I the believe. truth, of course. Yeah, that's the truth. Yeah. But yeah, I understand completely నువ్వు ఏమంటున్నావు. ఎందుకంటే it's hard to tell somebody who does not believe. Yes, because they don't believe or they're trying to come into Christ. Yeah. When they ask me the question, maybe నేను ఇంకా చాలా నేర్చుకోలేము. I used to be like, no, this is not truth. What you're saying is not truth. అది మనకు తెలుసు, కానీ ఎలా చెప్పాలన్నది కొంచెం ఇదిగా ఉంటుంది. Yeah. So this is the thing. So thank you so much for answering that question, Sachni. Thank you, Rolly. Thank you. And Thank your you so testimony is really ఎలా అంటే నాకు చాలా మోటివేషన్ కలుగు చేస్తుంది. అలా ఎందుకంటే ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్కరి టెస్టిమనీ దేవుడు మనకు తెలియదు ఒకే విధంగా అయితే చేయరు. ఒకే ప్రాబ్లమ్ ఆయన అనేక సొల్యూషన్. Exactly. He has many things in his hands. Yeah. But yeah, your life is a real example for the living God. And I really appreciate and thank God for introducing you to us. Nito, yeah, the relationship is really awesome. We are blessed to know your family and everyone. Thank you, Rolly. So Yeah, same thank as you here. so much. Yeah.